ఎంత గొప్ప వస్తువు అయినా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పదనం కూడా కనుమరుగవుతుంది. అలానే మనిషి అయినా సరే, మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడి వాదించినా ఉపయోగం ఉండదు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశం అంతా నీదే అనుకోకు. రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదకే, చేరాల్సింది సొంత గూటికి. దుఃఖమైనా సంతోషమైనా పంచుకోవలసింది కుటుంబంతోనే, కానీ ఇరుగు పొరుగు వారితో కాదు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేగాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బ్రతకలేవు. అర్ధరాత్రిలో కూడా నిద్రని మరచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయ్యుండాలి, లేదా జరిగిన గతాన్ని తలుచుకుని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధని తీసేసే ప్రయత్నమైనా అయ్యుండాలి. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి సమాజంలో విలువైన గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. మంచితనానికి విలువలేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే పచ్చి నిజం. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు, వాటంతట అవే రాలిపడిపోతాయి. ఆ పాపం మన చేతులకి ఎందుకు? తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టుని పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారిని గౌరవిస్తాం. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. డబ్బుంటే నలుగురికి సహాయం, దానం చెయ్యి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు. మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయం చెయ్యి. ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు, లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికీ అపకారం చెయ్యకు. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక దానిమీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలు అన్నీ తనకీ వచ్చినట్టు ప్రవర్తించడం. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయమవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పులేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి, బాధని పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి, తప్పు చేస్తే కలిసి సరిచెయ్యాలి. అది బంధమంటే. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతిలేనివారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అసలు బోరు కట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారవుతున్నారు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతమవ్వదు. అలాగే
మనల్ని అర్థం చేసుకోలేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించాలి. సూటిగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. కొంచెం వెనక్కి తగ్గి చూడు, చాలా దూరం వెళ్ళగలవు. ఇతరులు తప్పుగా అనుకుంటారని చచ్చినట్లు బ్రతకకండి. మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగురుతో సంతోషంగా బ్రతికేయండి. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందర్నీ నమ్మితే జీవితం నాశనం. ధనం ఇచ్చేవాళ్లకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే, ఎవరికీ అర్థం కాని పుస్తకం. మనసు బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు. మన తాహతకు మించి ఏదీ ఎక్కువైనా విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకుని తీరిక ఉండదు. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకడం. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. 40 ఏళ్లు దాటిన ఆడవాళ్లు తమ కుటుంబ ఆదాయం పెంచాలనే కోరికతో ఉంటారు. ఈ వయసులోని ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయాన్ని గడిపే అవకాశం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైకల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. రిలేషన్షిప్ ఎంత గొప్పది అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. నీ గమ్యం స్థిరంగా ఉండాలి. నీ మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నీ ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం నీదవుతుంది. విత్తనం మట్టిలో ఉండగాని చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే సేదతీరుతాయి. అదేవిధంగా నీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావలసినదల్లా ఒక్క ఓపిక మాత్రమే. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోని నీవు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనస్సు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, పూర్తిగా విన్న తరువాత మాట్లాడు, మనస్సు నొప్పించకుండా మాట్లాడు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు, జాగ్రత్త. మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు.
వాటితో గోడ కట్టుకుంటారు లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారు? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వశ్చన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.